ఓం శివో మహేశ్వరశ్చైవ రుద్రో పితామహః సంసారవైద్యః సర్వజ్ఞః పరమాత్మేతి ముఖ్యతః. సివిఆర్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి, ముఖ్యంగా మహాశివరాత్రి అంటే జన్మానికో శివరాత్రి అనేటువంటి పేరు కూడా సార్థక నామధేయంగా ఉంది శివరాత్రికి. శివుడి గురించి ఎంతమంది చెప్పినా కానీ అది చాలా తక్కువే అవుతుంది. నాకు తెలిసినది కూడా చాలా తక్కువ. కానీ మీరు తెలుసుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటివి, ప్రముఖమైనటువంటిది మహాశివరాత్రి రోజు లింగోద్భవకాల సమయంలో చేసేటువంటి ఆ అభిషేకం గురించి తెలుసుకోవాలి. అంతేకాదు లింగోద్భవకాలం అంటే ఏంటి, అసలు లింగోద్భవ కాలంలో పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయటానికి ఏమిటి ప్రమాణం, ఇవన్నీ కూడా వీటన్నిటితో పాటు శివుణ్ణి అసలు ఎక్కడి నుంచి ఎవరు ఎలా ప్రార్థన చేశారు, ఎవరెవరు విజయాన్ని పొందారు, ఇవన్నీ కూడా మీకు విపులంగా ఒక్క 5 నిమిషాల్లో చెప్పేస్తాను. ముఖ్యంగా శివారాధన చెయ్యాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. జన్మానికో శివరాత్రి అని మనం ఏ విధంగా అంటాము అంటే, జన్మానికో శివరాత్రి అంటే కేవలం శివుణ్ణి ఆరాధించడం మాత్రమే కాదు, శివుణ్ణి మెప్పించడం. ఆ శివరాత్రి రోజున ఎవరైతే శివుణ్ణి మెప్పించగలుగుతారో, ఎందుకంటే మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళి కొంతమంది మహాశివ భక్తులు ఒక మండపంలో అందరూ ఏకధాటిగా నుంచుని వారి వారి పీకల్ని వాళ్ళే కోసేసుకున్నారట. ఆ మండపం ఇప్పటికీ ఉంది శ్రీశైలంలో. మహాభక్తులు వాళ్ళంతటా వాళ్ళు శివారాధన కోసం, శివుడి యొక్క ప్రత్యక్ష నిదర్శనం కోసం, అంటే శివుడు ప్రత్యక్షంగా మాకు కనపడాలి అని వాళ్ళు కోరికని తీర్చుకోవడం కోసం, శివుడు కనబడితే చాలు అని వాళ్ళంతా కూడా అత్యంత భయంకరంగా ఆ మండపంలో నిలబడి శివారాధన కోసం వాళ్ళ పీకలు కూడా కోసేసుకున్నారు. అంత ప్రయత్నం చేసినా కానీ దొరకనటువంటిది శివ సాన్నిధ్యం, శివుడి యొక్క అనుగ్రహం. కానీ ఒక్క మాట చెబుతారు, శివానుగ్రహం లేనిదే, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఎందుకయ్యా అన్ని జన్మలు ఎత్తి మేము ఇన్నాళ్ళు బాధలు పడి 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 ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా నిన్ను ఆరాధిస్తూ కూడా మేము ఇన్ని బాధలు పడాలి అని చాలామంది భక్తులు ఆయన్ని వేడుకుంటూ ఉంటారు. భక్త సులభుడనేటువంటి పేరుంది. పిలవగానే పలుకుతాడు భోలాశంకరుడు అని చెప్పేసి ఉత్తరాదిన ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఎన్నో పురాణాల్లో ఆ పరమేశ్వరుణ్ణి చాలా సులభంగా అత్యంత భక్తితో కొలిచినటువంటి రాక్షసులకు కూడా వరాలివ్వగలిగినటువంటి ఒకే ఒక్క దైవం ఆ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుణ్ణి జన్మానికో శివరాత్రి అని అంత కఠినంగా ఎలా అనగలిగారు అంటే, శివుణ్ణి కొలవటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. శివుణ్ణి కొలవటం, శివుణ్ణి తలవటం జన్మ జన్మల పుణ్యఫలితం. అందుకనే జన్మానికో శివరాత్రి. జన్మానికో శివరాత్రి అని దేనికోసం అంటారు అనేటువంటి దాంట్లో మళ్ళీ మీకు మరొక విషయం చెప్తాను. ఆయన అనుగ్రహం కోసం తపించేటువంటి వాళ్ళ కోసం ఆయనే స్వయంగా దిగి వస్తాడు. ఒకానొక భక్తుడు తన యొక్క నిత్యము చేసేటువంటి పనిలో శివ 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 అనకుండా ఆ పని పూర్తి చేసేవాడు కాదు. అత్యంత కష్టమైనటువంటి నిత్యము కూడా ఒక జమీందారు గారికి ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు సేవలు చేస్తూ ఉండేవాడు. తాను ఎంతకాలం బ్రతికాడో ఆ పనివాడు కూడా అంతకాలము బ్రతుకుతాడు. అయితే అతని జీవితంలో రాసున్నటువంటిది, ఎప్పుడైతే శివ సాన్నిధ్యానికి వెళతాడో, శివుణ్ణి ఎప్పుడైతే దర్శనం చేసుకుంటాడో అవన్నీ కూడా మార్పులు చెందుతాయి. మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం ఉండదు. అదృష్టం ఇక బ్రహ్మాండంగా పట్టబోతోంది
అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్నంతనే నేను ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి, ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి, ఇదే తాపత్రయం. ఎన్నో రోజులు పరితపించి ఆ జమీందారు గారికి అతను చాలా తపస్సులు చేసి ఆ యొక్క పరిచారకత్వం చేస్తూనే ఉన్నాడు. ఆ జమీందారు గారిని మెప్పించాడు. ఒక్కరోజు నేను ఆ శివుణ్ణి దర్శనం చేసుకుని వస్తానయ్యా, ఆ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి, ఆ నటరాజుని దర్శనం చేసుకోవాలి, నాకు సెలవిప్పించండి అని చెప్పేసి అడిగాడు. అయ్యో తప్పకుండా వెళ్ళరా, తప్పకుండా వెళ్ళు, ముందు నేను ఒక చిన్న పని చెప్తాను, ఆ పని చేసేసి వెళ్ళు. అదేంటయ్యా అంటే, విత్తనం వేసి మొక్క మొలిపించి దాని పంటనంతటినీ కూడా విసిరి బియ్యంగా మార్చి దాన్ని మూటగట్టి అక్కడ పెట్టు, నీ పని పూర్తయిపోతుంది, నీ పని పూర్తవగానే నువ్వు వెళ్ళొచ్చు. ఇది సాధారణంగా ఎవరికైనా సరే అగ్ని పరీక్ష. ఎందుకంటే సంవత్సరం పాటు చేయాల్సినటువంటి పని. విత్తనం వెయ్యాలి, ఇది మొక్క రావాలి, దాన్ని పంట పండించిన తర్వాత దాన్ని మళ్ళీ కోతకి రావాలి, అదంతా కూడా మళ్ళీ విసరాలి, బియ్యంగా మార్చాలి, వాటన్నిటినీ కూడా మూటలు కట్టి అంగట్లో పెట్టాలి. కాబట్టి ఇదంతా కూడా జరిగే సమయానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి అనేటువంటి విషయం మర్చిపోయాడు అతను. శివుడి మీదే ధ్యాస ఉంది, శివారాధన చెయ్యాలి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాడే కానీ అరే ఇంత ప్రాసెస్ ఉంది కదా అనేటువంటి విషయాన్ని మర్చిపోవటం వల్ల అతను పొలానికి వెళ్ళిందే తడువుగా విత్తనాలన్నీ కూడా చల్లుకుంటూ వెళ్ళిపోయాడు, దున్నేశాడు. ఇక తెల్లారేటప్పటికీ మనం ఏ పని చేయాలి, శివుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, అదొక్కటే ఉంది అతని ఆలోచనలో. పంట ఎప్పుడు రావాలి, దాన్ని ఎప్పుడు ధాన్యంగా మార్చాలి, అది మూటలు కట్టి ఎప్పుడు వేయాలి, ఇదంతా కూడా శివుడికి వదిలేశాడు. శివాని దగ్గరికి వస్తున్నాను అంతే అనుకున్నాడు. తెల్లారేటప్పటికీ ఆ పరమేశ్వరుడే తన యొక్క పరివారంతో కిందకి దిగాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, అమ్మవారితో సహా కిందకి దిగి ఆ పంటనంతా కూడా మొలిపించి వాటిని విసిరి మూటలు కట్టి అంగట్లో పెట్టి వాటన్నిటినీ కూడా పంట పొలాలు కోతకి వచ్చి మనం తీసి పక్కన పెడితే ఎలా ఉంటుంది, అలా తెల్లారేటప్పటికల్లా అదంతా కూడా జరిగిపోయింది. పరమేశ్వరుడు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని అంటారు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని అంటారు. కానీ పరమేశ్వరుడు తలుచుకుంటే ఈ పంట ఒక లెక్క, ఆ పంట పొలంలో పండినటువంటివన్నీ కూడా బస్తాల్లోకి ఎక్కించి మూటలు పెట్టేశారు. అందులో భాగంగానే అతను తెల్లారే లేచేటప్పటికీ ఆ యొక్క మూటలన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయాడు ఆ జమీందారు. ఆశ్చర్యపోయి, ఏమయ్యా ఈ యొక్క మూటలు ఎవరు కట్టారయ్యా అని అంటే, నాకు తెలియదయ్యా, నేనైతే పంట వేశాను, తెల్లారేటప్పటికీ మూటలు కనబడ్డాయి, నాకు ఆజ్ఞను ఇవ్వండి అయ్యా, నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి. అతను అప్పటికీ కూడా అతన్ని పరీక్షించాలనే అనుకున్నాడు. ఎవరు చేశారు, ఎలా చేశారు, మూటలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచైనా కొని తీసుకొచ్చాడా, లేకపోతే ఏంటి పంట వేశానని చెప్తున్నాడు, తెల్లారేటప్పటికి ఎలా పండిపోతుంది అని చెప్పేసి అతన్ని పరీక్షించాలని, ఇప్పుడు వెయ్యి, ఇప్పుడు మళ్ళీ మూటగట్టు అన్నాడు. మళ్ళీ తెల్లారేటప్పటికల్లా నాకు మూటలు కావాలని అడిగాడు. సరే, అతని ఎదురుకుండానే మళ్ళీ పంట వేశాడు. పంట వేసినటువంటి మరుక్షణమే ఆ పంట అంతా కూడా మొలిచిపోయింది. మొలిచిపోయి మధ్యాహ్నానికల్లా ఆ ఎండకి మొత్తం ఎండిపోయింది. వాటన్నిటినీ కూడా కోసి ఆ జమీందారు ఎదురుకుండానే వాటన్నిటినీ కూడా మళ్ళీ మూట కట్టి పెట్టడం జరిగింది. ఇదంతా కూడా శివాజ్ఞ ప్రకారమే జరిగిందన్నట్టు అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆ రైతుకి మాత్రం ఆశ్చర్యం అనిపించటం లేదు. అంతా కూడా శివాజ్ఞ, శివుడు చూసుకుంటాడు, నేను ఆయన్ని దర్శనం చేసుకోవాలి, ఈ విధంగానే అనుకుంటున్నాడు. ఇదంతా కూడా కాల ప్రమాణం ప్రకారం జరగవలసినటువంటిది ఒక రోజులో ఎలా జరిగిపోతుంది అని చెప్పి ఆ రైతు పాదాలు పట్టుకున్నటువంటి వాడే, శివాజ్ఞ వల్ల నువ్వు ఇలా చేయగలిగావు, నీ వంటి భక్తుణ్ణి నేను ఎప్పుడూ కూడా చూడలేదు, నీ వంటి భక్తుణ్ణి పాదాలు పట్టుకున్న పరమేశ్వరుడు దయ కలుగుతుంది అని చెప్పేసి అతని పాదాలు పట్టుకుని అతన్ని
తీసుకువెళ్ళి శివారాధన చేయించి ఆ శివ దర్శనం చేయించి అక్కడనే పరమేశ్వర నీ అనుగ్రహం కోసం వేచి చూస్తున్నానని చెప్పే శివుణ్ణి చూస్తూ ఉండగానే ఆ రైతు యొక్క ఆ హృదయాంతరాలలో ఉన్నటువంటి జీవం చూస్తుండగానే నటరాజులో కలిసిపోయింది. ఆ విధంగా పరమేశ్వరుడు తలుచుకుంటే వెంటనే జరిగిపోతుంది. మరి ఎన్నో రకాలైనటువంటి కథలు ఉన్నాయి. ఇలాంటి వాటిల్లోనే బ్రహ్మ విష్ణువులకు కూడా కలిగింది. అదే పరమేశ్వరుడు బ్రహ్మ కన్నా విష్ణువు కన్నా ముందు నుంచే ఉన్నాడు అని చెప్పడానికి తగినటువంటి కథ ఇది. అది ఏంటయ్యా అంటే పరమేశ్వరుణ్ణి రమిస్తూ ఈ విధంగా అంటున్నది. అంటే పరమేశ్వరుడు పరమేశ్వరితో కలిసి ఈ విధంగా తన యొక్క కాలాన్ని సృష్టిస్తూ ఈ విధంగా అంటున్నాడు. ఎవరైతే భూమినంతటినీ కూడా, ఎవరైతే 14 భువన భాండాలు కూడా, ఎవరైతే వీటన్నిటినీ కూడా సృష్టించినారో వాళ్ళ నుంచి నారము అనేటువంటిది పుట్టాలి, ఒక గతి అనేటువంటిది పుట్టాలి. ఆ నారము నుంచి పుట్టినదే నారాయణుడు. ఆ విధంగా అమ్మవారు నారాయణ్ణి సృష్టిస్తే ఈశ్వరుడు తన పంచముఖాల నుంచి బ్రహ్మని సృష్టించాట. ఈ విధంగా సృష్టిలోంచి మొదలైనటువంటి నారము నుంచి పుట్టినటువంటి నారాయణుడు, అటువంటి అమ్మవారి యొక్క నారము నుంచి పుట్టినటువంటి నారాయణుడు, ఆ విధంగా పంచముఖాల నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఇద్దరూ కూడా సృష్టించబడిన తర్వాత ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని ఈ విధంగా అంటున్నారట, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఆ విధంగా దేవతలు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎవరైనా అనుకుంటారా అండి? నిజంగా ఆ విధంగా ఉంటుందా అంటే శక్తి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే తన యొక్క శక్తి ద్వంద్వంగా ఉండటానికి బదులు ఒక్కటిగా అవటానికన్నా ముందు తన యొక్క శక్తిని పరీక్షించుకుంటుంది. ఉదాహరణకి ఒక నీటిలో 2 నూనె బిందువులు వేసామనుకోండి, ఆ నూనె బిందువులు 2 కూడా ఒకదానితో ఒకటి పరస్పరం కొట్టుకున్నట్టుగా కనబడుతూ ఉంటాయి. కానీ ఒకసారి ఆ 2 బిందువులు ఏకమైపోతే నూనె బిందువులు 2 కూడా ఏకమైపోతాయి, ఒకటిగా అయిపోతాయి. అదేవిధంగా విష్ణువు బ్రహ్మ అనేటువంటి పేర్లు గల 2 శక్తులు ఏకమవటం కోసం పరమేశ్వరుడు ఆడినటువంటి నాటకం. అందుకనే దాన్ని జగన్నాటకం అంటారు. ఆ నాటకంలో భాగంగానే బ్రహ్మ విష్ణువులకి పరమేశ్వరుడు ఒక లింగాకారంలో కనబడ్డాడు, పెద్ద స్తంభం రూపంలో కనబడ్డాడు. ఇక్కడ స్తంభము అంటే మీకు అర్థం చేసుకోవలసినటువంటిది ఏంటంటే బ్రహ్మాండాలు 14 ఏవైతే ఉన్నాయో ఆ 14 భువన భాండాలు నిండిపోయినటువంటి ఒక స్తంభంలాగా అన్నిటినీ ఏకం చేసి 14 భువన భాండాలు ఒక జారు ఉందనుకోండి, ఆ జారులో మొత్తం నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో అలా ఒక కుంభంలాగా ఏర్పడ్డాడు ఆయన. మొత్తం అన్నిటినీ కలుపుకుంటూ ఎక్కడా ఇంకా ప్రదేశం అనేటువంటిది లేదు, ఒక ప్లేస్ కూడా లేదు. అటువంటి స్థాణువై నిలబడిపోయాడు ఆ పరమేశ్వరుడు. మొత్తం అంతా కూడా తానే నిలిచినటువంటి వాడు. నేను ఎక్కడ ఉన్నానో, నా మొదలెక్కడా నా చివరెక్కడా, వీటిని కనిపెట్టగలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పేసి ఆ పరమేశ్వరుడు చెప్పాడు. అటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి కనిపెడతాను అని నారాయణుడు వరాహ రూపాన్ని ధరించి భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. భూమి లోపలికి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలన్నీ కూడా ఆయన తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ బ్రహ్మగారు ఆలోచిస్తూ ఆయన లోపలికి వెళ్ళాడు. నేను పైకి వెళతాను, పైలోకాలు చూస్తాను అని చెప్పి ఆయన బ్రహ్మాండాలన్నీ కూడా పైకి వెళ్ళడం మొదలుపెట్టాడు. వెళుతున్న కొద్దీ కూడా ఆయనకి కేతకీ పుష్పం ఆ స్వామి వారిని పూజించుకుని పైనుంచి కింద పడుతోంది. అలా పడుతున్నటువంటి పుష్పాన్ని చూసి నేను ఈ పుష్పాన్ని పట్టుకుని నేను అక్కడ చూశాను అని చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశాడు. ఆ కేతకీ పుష్పం పైనుంచి కింద పడుతూ ఉండడం చూశాడు, కానీ దాన్ని పట్టుకోవటానికి చాలా సమయం పట్టింది. ఇక్కడ కేతకీ పుష్పము అంటే మీరు అర్థం చేసుకోవలసినటువంటిది మొగలు పువ్వు. మొగలు పువ్వుని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. అది పడుతూనే ఉంది, ఆయన చేతికి అందటం లేదు. ఎంత దూరమో వెళుతూ ఉన్నాడు. హంస పైన
ఆ విధంగా ప్రయాణం చేస్తూ పైకి వెళుతూనే ఉన్నాడు. అది కింద పడుతూనే ఉంది. దాన్ని పట్టుకోవడానికి ఒక యుగం సరిపోయింది. ఆ యుగం చేరే సమయానికి ఆ పుష్పాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని, ఓ కేతకీ పుష్పమా, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావంటే శివుడి యొక్క శిరస్సుని పూజించుకుని వస్తున్నాను అని చెప్పేసి చెప్పిందిట. అంటే నువ్వు నాకన్నా ముందు పుట్టావా వెనక పుట్టావా అంటే, నువ్వు ఎప్పుడు పుట్టావో నాకు తెలియదు స్వామి, కానీ నేను ఆ పరమేశ్వరుణ్ణి కొలుచుకుంటూ వస్తున్నాను అని చెప్పేసి చెప్పిందిట. సరే, ఏదైనా కానీ నేను ఆ శివుడి యొక్క శిరస్సును చూశానని చెప్పు ఓ కేతకీ పుష్పమా అని చెప్పాట. నేను దానికి సిద్ధంగా ఉంటే నాకేంటి లాభం అంటే, నువ్వు ఆ పరమేశ్వరుణ్ణి పూజించావు కదా, అదే కదా సాక్ష్యం, పూజించుకుని వచ్చావు కదా, నేను కూడా నీతో పాటు చూశానని చెప్పు అని చెప్పంటే, సరే బ్రహ్మగారే అన్నిటినీ సృష్టించాను తానే అని చెప్పేసి చెప్తున్నాడు కదా, అటువంటి బ్రహ్మగారే నన్ను సాక్ష్యంగా ఉండమన్నాడు. ఇంకేంటి, ఆ పరమేశ్వరుడు కూడా ఆజ్ఞ ఇచ్చినట్టే అని చెప్పి మౌనంగా ఉందట. సరే, కొంత దూరం మళ్ళీ వెళదాం, ఇకేదైనా ఇంకా సాక్ష్యాలుంటే సంపాదిద్దామని చెప్పి ఇంకా పైకి వెళుతూ ఉన్నాడు. ఆ బ్రహ్మగారికి ఆవు ఎదురుగా వచ్చింది. అభిషేకం చేసుకుని కామధేనువు ఆయనకి ఎదురుగా వచ్చింది. ఆ కామధేనువు చూసి, ఓ కామధేనువా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పేసి అడిగితే, పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని వస్తున్నాను. మళ్ళీ అదే ప్రశ్న, నువ్వు ఎప్పుడు పుట్టావు, నా పుట్టుక గురించి నాకు తెలియదు అని చెప్పగానే, సరే నీవు పరమేశ్వరుడు అడిగితే నేను కూడా ఆ పరమేశ్వరుడి యొక్క మొదలు చూశాను అని చెప్పు అని చెప్పేసి చెబితే, సరేనని కామధేనువు కూడా ఒప్పుకుంది. బ్రహ్మగారు పరమేశ్వరుడి సృష్టి, ఆయన చెప్పింది చెయ్యకపోతే మరలా శాపము ఏదైనా ఇస్తారేమో అనేటువంటి భయంతో కామధేనువు కూడా సరేనంది. అదేవిధంగా మరికొంత దూరం వెళుతూ ఉన్నాడు. ఆయనకి ఎంత దూరం వెళ్ళినా కానీ ఇక మరి ఏ సాధనాలు కానీ అతనికి ఆ మొదలు కానీ కనబడటం లేదు. ఇక ఎంత దూరం వెళ్తాం ఇలాగా, ఇక ఇక్కడైనా ఆపేద్దామని చెప్పి ఆ పరమేశ్వరుడు ఎక్కడ కనపడ్డాడో మళ్ళీ అక్కడికి రావటానికి కొన్ని యుగాలు పట్టింది. అలాగే వరాహం కూడా, ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి వరాహస్వామి కూడా ఎక్కడైతే ప్రారంభ దశకి వెళ్ళారో ఆ ప్రారంభ దశకి వచ్చేశారు. అంటే ఆ లింగ మధ్యానికి వచ్చారు. వారి ఇరువురు కూడా ఈ విధంగా అడుగుతున్నారు, ఓ పరమేశ్వర, నీవు ఎక్కడ ఉన్నావు, ఒక్కసారి ప్రత్యక్షమవ్వు, నీతో మేము సాధించినటువంటి విజయాన్ని గురించి చెప్పాలి అని చెప్పి బ్రహ్మగారంటే, మౌనంగా ఉన్నటువంటి ఆ వరాహము ఈ విధంగా వేడుకుంటున్నది, ఓ పరమేశ్వర, నీ సాక్షాత్కారం కావాలి అని. ఆ విధంగా పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారం గురించి ఎదురు చూస్తున్నటువంటి వరాహం కోసం ఆ యొక్క పరమేశ్వరుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, ఓ స్వామిలారా, మీరు కనుగొన్నది ఏమిటో నాకు వివరంగా చెప్పండి, నా సాక్షాత్కారం మీకు లభిస్తుందని చెప్పేసి చెప్పాట. వెంటనే వరాహస్వామి అన్నట్ట, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాల లోకాలన్నిటినీ కూడా చూస్తూ పోయానయ్యా, నీ మొదలెక్కడుందో నాకు కనపడటం లేదు, నీవు అనంతము, నీవు ఎన్నో రకాలైనటువంటి బ్రహ్మాండాలకి మూలము అని తెలుసుకోగలిగాను, నీవే బ్రహ్మాండ నాయకుడివి అని చెప్పగానే, సరే బ్రహ్మగారు అన్నట్ట, నేను నీకన్నా అధినాయకుడిని, ఎందుకంటే నీ మొదలు, నీ యొక్క పై భాగాన్ని నేను కనిపెట్టగలిగాను, ఓ స్థాణువా, నా ఎదురుగుండా ప్రత్యక్షంగా ఇదిగో నీకు ఎదురుకుండా నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చాను, కేతకీ పుష్పం అలాగే కామధేనువు కూడా సాక్ష్యంగా ఉన్నాయని చెప్పగానే, ఓ దురహంకారి, నీవు చూసినటువంటిది మాత్రమే చెప్పాలి కానీ అబద్ధము చెప్పకూడదు, నీవు పలికినటువంటి వాటికి శిక్షగా నీకు ఎప్పుడూ కూడా పూజాధికాలు లేకుండుగాక అని చెప్పి శపించడమే కాకుండా కాలభైరవ స్వరూపాన్ని ధరించి ఆ భై అనేటువంటి పదంతో ఆ యొక్క బ్రహ్మగారి 5వ శిరస్సుని చిటికిన వేలుతో ఖండించాడట కాలభైరవ స్వరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు. అందువల్లనే కాలభైరవుడికి కాలాతీతమైనటువంటి స్వరూపంగా ఆయన్ని ప్రతినిత్యము కొలుచుకుంటూ ఉంటారు. అలాగే ఆ సమయాన్ని లింగోద్భవకాల సమయం అన్నారు. లింగోద్భవకాల సమయం అంటే 14 భువన భాండాలు నిండిపోయినటువంటి స్థాణు రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఆయన ఎలా ఉంటాడో తెలుసా,
వర్ణించడానికి చేతకానటువంటి వాళ్ళు ఎంతోమంది స్థాణువు అంటే ఒక రాయి అని చెబుతున్నారు. కానీ ఒకే ఒక్క మాటలో చెబుతాను, మీకు అర్థమయ్యే రీతిలో చెబుతాను. ఒక పుట్ట తీసుకోండి, కింద నుంచి ఇలా ఉంటుంది. ఒక చెట్టు తీసుకోండి, కింద నుంచి ఒక స్తంభం రూపంలో వచ్చి దాని వ్యాపకత్వం ఒక లింగ రూపంలో ఉంటుంది. ఒక మనిషి తీసుకోండి, 2 కాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే తన వ్యాపకత్వం ఇలా ఉంటుంది. ఇలా లింగాకారంలోనే ప్రతీదీ కూడా మీకు ఏ వస్తువు తీసుకున్నా కానీ, ఏ జన్మ తీసుకున్నా కానీ అన్నీ కూడా ఇలా స్థాణువు రూపంలో కనబడుతూ ఉంటాయి. ఆఖరికి జంతువుల యొక్క కాళ్ళు కూడా ఇలా నిలువుగా ఉంటాయి. ప్రతి వస్తువు కూడా మీరు టీవీ, రేడియో, కెమెరా ఏది తీసుకోండి, మీరు ఏ వస్తువు తీసుకున్నా కానీ అది మీ ఇంటితో సహితంగా అన్నీ కూడా ఒక లింగాకారాన్ని తీసుకుని దాని ప్రమాణంగానే అందులో ఇమిడీకృతమై ఉంటాయి. ఎటువంటి జన్మ అయినా సరే, ఎటువంటి వస్తువైనా సరే జీవము నిర్జీవము కాదు, ప్రతీదీ లింగ రూపము. అటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి వాడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసినంత మాత్రానే సకల జీవులకి ఆహారం పెట్టినటువంటి ఒక పుణ్యము కలుగుతుంది. అటువంటి పుణ్యప్రదమైనటువంటి సమయమే లింగోద్భవకాల సమయం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే, మీరు ఆయన ఆజ్ఞ లేనిదే ఆయన మీద కనీసం నీటి బొట్టు కూడా రాల్చలేరు. కాబట్టి ఆయన ఆజ్ఞతోనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి అభిషేకం చేసుకుని సమస్త జీవులు కూడా సుఖమయంగా ఉండాలి. సమస్త చెట్టు, చేమ, నీరు, నిప్పు అన్నీ కూడా సమానంగా అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనకి అభిషేకం చేస్తూ ఉన్నారు. అటువంటి పరమేశ్వరుడు ఆది మొదలు బ్రహ్మ విష్ణువులు కూడా కనిపెట్టలేరు. అటువంటి లింగోద్భవకాల సమయమే మనం మహాశివరాత్రి నాడు చేస్తున్నటువంటి అర్ధరాత్రి అభిషేకం. ఆ అర్ధరాత్రి అభిషేకాన్ని ఎవరైతే మనసా వాచా కర్మణ అర్థం చేసుకుని అభిషేకం చేస్తారో వారికి ఆ పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. అందుకే ఈ జన్మకి జన్మానికో శివరాత్రి, జన్మానికో శివరాత్రి. దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం, కానీ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి శివరాత్రి చాలా సులభం. ఆ సులభమైనటువంటి ఆ అవతారాన్ని, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యొక్క భగవంతుణ్ణి ఎవరైతే లింగోద్భవకాల సమయంలో మనస వాచ తలుచుకుని గుక్కెడు మంచినీళ్ళు లేదా ఒక చెంబుడు పాలు ఆయన శిరస్సున ఆ యొక్క లింగానికి ధారపోస్తారో సమస్త జీవుల యొక్క ఆయుర్దాయము, సమస్త జీవుల యొక్క క్షేమము అందరూ కోరుకున్నట్టే అవుతుంది. కాబట్టి అందరి క్షేమం కోరుకున్నటువంటి ఇలాంటి వాడికి నేను ఉంటాను అని అటువంటి చిదంబర రహస్యం ఏదైతే ఉందో, అంటే చిదంబరంలో ఆ రైతుకి ఏ విధంగా అయితే తన యొక్క తాపత్రయం కొద్దీ ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగిందో, నీ ఒక్క చెంబుడు నీళ్ళు ఒక చెంబుడు పాలో పోస్తే అని నీకు కూడా అలాంటి అనుగ్రహాన్నే కలగజేస్తాడు. అది శివరాత్రి నాడే కలగజేయచ్చు. కాబట్టి ప్రస్తుత విషయాలు లేదా భవిష్యత్తు విషయాలు, జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మర్చిపోయి ఒక చెంబుడు నీళ్లు లింగోద్భవకాల సమయంలో పరమేశ్వరుడికి పోసుకుని తరించండి. హరహర మహాదేవ అనగానే భోలాశంకరుడు పిలిచిన వెంటనే పలుకుతాడు. భక్త సులభుడు కాబట్టి ఆయన్ని కొలిచి తరించండి. శుభం భూయాత్. ఓం నమ శివాయ్. జై శ్రీరామ్.